Не выполняет. Что ты пиздишь? Что ты, блядь, пиздишь, блядь? Что, нахуй? Не надо. А ты что? Что, блядь? Не надо. Что? Жри, блядь. Жри, сука. Пидорасы, блядь. ఇది ఎక్కడంటే రష్యాలో. రష్యా కమాండోలు, రష్యా సైనికులు అలా చేస్తున్నారు. అంటే వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కదా నిరవధికంగా 4 సంవత్సరాలుగా. ఈ యుద్ధంలో పాల్గొని అలసిపోయి ఇక మా వల్ల కాదు, పైగా వీళ్ళకి ట్రైనింగ్ కూడా అత్యంత దారుణంగా ఉందంట. ఆ ట్రైనింగ్ కూడా చేయలేమని చెప్పి వీళ్ళేమొచ్చేసి చెప్పడంతో అది అత్యంత ధిక్కారణ స్వరంగా భావించి వీళ్ళేమొచ్చేసి వాళ్ళకి ఈ విధంగా శిక్షిస్తున్నారు. -డిగ్రీల్లో చెట్టుకి కట్టేసి మరి నోట్లో ఐస్ కూడా కుమ్మేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడంతో ఇంటర్నేషనల్గా కూడా రష్యా మీద చాలా మంది ఒత్తిడి తీసుకొస్తున్నారు. సైనికులు కూడా మనుషులే కదా అని. వాస్తవంగా చెప్పాలంటే రష్యా దగ్గర ఉన్నటువంటి 14 కోట్ల మందిలో చాలా మంది సైనికులుగా చేయడానికి ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యుద్ధం వల్ల అనేక మంది సైనికులు చనిపోతుండడం, పైగా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి సైనికులకి తీవ్రమైనటువంటి రకరకాల వ్యాధులు, అంటే ఆ యుద్ధంలోనే నిరంతరంగా ఉండడం కూడా అలిసిపోయారు వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నారు, భారత్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, లేదంటే కెన్యా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాల నుండి పని కోసం వచ్చినటువంటి అందరినీ కూడా, కెన్యా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా అందులో తోసేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే రష్యన్ భాషలో ఉన్నటువంటి ఆ ఒప్పందాల మీద సంతకాలు చేయించేసి వాళ్ళని అందులోకి దింపుతున్నారు. కొంతమంది నరకం అనుభవించి భారతీయులు ఈ మధ్య 35 మందిని మొత్తానికి బయటికి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం అనుకోండి. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా దాదాపు 200-300 మంది అందులో ఉన్నారంట. అయితే ఇక్కడ కొంతమంది ఏజెంట్లు కూడా వాళ్ళని నమ్మేస్తున్నారు బయట నుంచి. సో ఇలా బయట వారిని కూడా నిర్బంధించి అందులోకి తోసేస్తున్నారు. మరొక వైపు సొంత సైన్యం పైనే ఈ విధంగా కమాండోలు అయితే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి, కమాండోల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి. వీళ్ళని కనుక ఉపేక్షిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ధిక్కరిస్తారు. అందుకని వీళ్ళకి మిగతా సైనికులు చూస్తుండగా ఇలా శిక్షలు విధిస్తే మిగతా వారు అలా ధిక్కారణ స్వరంతో కాకుండా నచ్చినా నచ్చకపోయినా యుద్ధంలో పాల్గొంటారు అనే ఉద్దేశంతో ఈ విధంగా శిక్షలు విధిస్తుంది రష్యా. సో యుద్ధం కనుక ఇలా నిరంతరం కొనసాగితే అది ఎవరైనా సరే అలసిపోతారు. ఇజ్రాయెల్ 2 సంవత్సరాలు హమాస్తో పోరాడితే చివరికి సైనికులు కూడా మా వల్ల కాదు, రకరకాలుగా ఉంది, మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాము, నిద్రలు కరువైపోతున్నాయి, ఆ నిద్రలేమితో కూడా ఏం చేస్తున్నా మాకే అర్థం కాలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. వాస్తవంగా ఈ ఇజ్రాయెల్ యుద్ధం ఆగడానికి ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఆ 21 అంశాల ఫార్మాట్ ఎంత ఉపయోగపడిందో అలాగే సైనికుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా రావడంతో ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. అంటే యుద్ధం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో మీరు చూడండి. ఇక్కడ రష్యా గురించి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే రష్యా పరిస్థితి అలా ఉంది. అందుకే నీకు ఉత్తర కొరియాలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయాల్సిందే, చేయకపోతే మామూలుగా ఉండదు. కిమ్ కూడా రష్యాకి ఒప్పందం చేసుకున్న ప్రకారం 11,000 మందిని పంపించాడు. మేము వెళ్ళము, కుదరదు, చెయ్యము అంటే అవ్వదు. కానీ మన దేశంలో స్వేచ్ఛ ఎలా ఉందో చెప్తున్నాను మీకు. మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛని మనం వినియోగించుకోకుండా ఇతర దేశాలను ఏమొచ్చేసి పొగుడుతూ ఉంటాం నిరంతరం. మన దేశంలో ఉన్నారు కదా కుహనా మేధావులు, వాళ్ళు మన మైండ్లోకి ఏదేదో బ్రెయిన్ ఎక్కిస్తుంటే మనం ఏమొచ్చేసి దీన్ని చేసుకొని మనం ప్రభుత్వాల మీద పడి ఏడుస్తూ ఉంటాం.